ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. నువ్వు చేయని 10 ఏళ్ళైనా సిగ్గుసరం లేకుండా అవన్నీ మర్చిపోయి ఈ 2 ఏళ్ళు కాలేదు ఓ బట్టలు దింపుకుంటా ఇవన్నీ ఏమైనా ఇవన్నీ అడుగుదాం ఇది చేద్దాం అది చేద్దామని ఇంకా ప్రజలను రెచ్చగొడుతున్నావా? తెలంగాణ ఉద్యోగ సమయంలో కూడా ఇదే విధంగా రెచ్చగొట్టి అధికారులను కూడా ఏ భాషతోటి తిట్టినావు నువ్వు బావమతులు ఎంత ఘోరంగా తిట్టిండ్రు మీరు అధికారులని. బెదిరించుడు, బ్లాక్మెయిల్ చేసుడు. ఒక్కడన్నా నీ ఇంట్లో చచ్చినారు ఇవాళ? పోనీ చచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకు ఏం చేస్తారో చెప్పి ఇవ్వాలా? మళ్ళీ ఇవాళ దాన్ని అడ్డం పెట్టుకొని జిన్నాలని ఇది చేస్తున్నారని చెప్పి రెచ్చగొట్టడం, ఒక మాట చెప్తే ఒక మాటకు అంతన పొంతన లేకుండా ఓ 4 దొంగ యూట్యూబ్ ఛానల్ సొంతంగా పెట్టుకొని ఎట్లా రీచ్ అవుతుంది కదా అని రోజు కొత్త కథనం, రోజొకటి. ఇవాళ అడిగినప్పుడు ప్రశ్న దానికి జవాబు చెప్తే లోపల ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతావు. ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేస్తాను అంటానవే. మొన్నటి దాంట్లో ప్రజల అటెన్షన్ మేము డైవర్ట్ చేసినామా? ప్రజలు మేము మాట్లాడినాక నీ నోటీస్ వస్తే నీ నిజాయితీ నిరూపించుకొని పొయ్యి వస్తే ఎవరు అడిగేవారు కాదు కదా. ఈ మంది మార్బలం తోక చుట్టం వేసుకొని పోయినవే. నీ నోటీస్ ఇస్తేనే పట్టలు చింపుకుంటా. నువ్వు పెళ్లి ఉండంగా మా రేవంత్ రెడ్డి గారిని ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి ఎత్తుకపోయినప్పుడు గుర్తు రాలే మీకు అన్నీ? కోదండరామ్ గారిని వారు తలుపులు బలగొట్టి పట్టుకపోయినప్పుడు గుర్తు రాలే? ఇవాళ బీజేపీ అధ్యక్షులు అప్పుడు ఉన్నప్పుడు అటువంటి అధ్యక్షుల్ని ఇంట్లోకి వెళ్ళి గొర్ర గుంజుకపోయినప్పుడు, సంజయ్ గారిని గుంజుకపోయినప్పుడు ఈ గుర్తు రాలే? ట్యాంక్ బండ్ విజిట్ చేస్తానికి పోయిన మందకృష్ణ మాదిగని తీసుకుపోయి 15 రోజులు లోపల పెట్టేప్పుడు గుర్తు రాలే? ఇవాళ నీకు కుటుంబం ఉన్నాయి, నాకు కుటుంబం ఉన్నాయి అని చెప్పి నీతులు చెప్తాను. అసలు మా ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతాను ఇవాళ నిజంగా చెప్పంటే బాధతోటి. ఇలాంటి ఎదవలని విచ్చలవిడిగా రోడ్డు మీద వదిలిపెడితే ఆ పిచ్చి కుక్కలకు వీటికి తేడా లేదు. మీరు కనికరించి ఏదో సింపతి వస్తుందనో ఇంకేదో అనో చెప్పుకొని మీరు ఓక్యపడుతుంటే కాంగ్రెస్ కార్యకర్తలుగా మాకు బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే మేము ఏమి చెయ్యని వాటల్లా మా మీద మర్డర్ కేసులు పెట్టి, ఈ కేసులు పెట్టి, అటౌన్ మర్డర్లు పెట్టి, విచ్చలవిడిగా వరంగల్ జిల్లాలో ల్యాండ్ కబ్జాలు పెట్టి, పార్టీ ఆఫీసులు కూడా ల్యాండ్ కబ్జాలు పెట్టి చేసినటువంటి దుర్మార్గులని ఇంకా ఏ సానుభూతితో ఇంకా వదిలిపెడుతున్నాం మనం? వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేయండి వీళ్ళ మీద. ఎందుకంటే అధికారాన్ని గంత డైరెక్ట్గా బెదిరిస్తున్నదే. అధికారులను ఆ బెదిరింపులు ఏంటి అండి? అవి 5 ఏళ్ళకోసారి వస్తుంటారు పోతుంటారు రాజకీయ నాయకులు, అది వేరు. కానీ అధికారులను పట్టుకొని విచ్చలవిడిగా మేము ఎక్కడున్నా నేను వదిలిపెట్టాం, పాతాలలో ఉన్నా వదిలిపెట్టాం, ఏదో ఉన్నా వదిలిపెట్టాం అంటే ఏమి అర్థం? ఏం మాట్లాడుతున్నాం? అసలు ఎటుపోతున్నాం? ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా, మేము కూడా తప్పకుండా కలిసి మేము రిప్రజెంటేషన్ ఇస్తాం. ఇట్లాంటి వాళ్ళని రౌడీ షీట్లు ఓపెన్ చేసి జైల్లో పెట్టండి. వీరి గురించి సానుభూతి లేదు, అడిగేటోళ్ళు లేదు, ఏది లేదు. ఇలాంటి దుర్మార్గులను వీరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటారు వీళ్ళనే. వీలాంటి వాళ్ళని లోపల పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంట్లో ఎవరు అధికారి ఏది మాట్లాడితే వాళ్ళని బెదిరియటం దుర్మార్గం రాయి. ఇదా గతంలో చూసినాం. అక్కడ కూడా ఏపీ గాంధీ మన అక్కడ ఏపీ భవన్లో కొట్టటాలు ఏంది, ఇక్కడ రాజకీయ ఇక్కడ పట్టుకొని డీసీపీ స్థాయి అధికారులను కూడా విచ్చలవిడిగా మాట్లాడటం ఏంది? వీరికి ఎవరు ఏది మాట్లాడితే వాళ్ళని బెదిరియటం. గుండాలా, రౌడీలా? మీరు మనుషులా? ప్రజాప్రతినిధులా, గుండాలా మీరు? దీని మీద తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఏ విధంగా దీన్ని ఆర్థిక వ్యవస్థని తెలంగాణలో మేము ఎంత డబ్బు ఉండి నిరో బడ్జెట్ తోటి ఇస్తే ఇవాళ మీరు వేసిన ఏం పని చేస్తున్నారు? ఇవాళ ఏం చేసినారు? మేము వేసిన రింగ్ రోడ్ అమ్ముకుంటే 7,500 కోట్లకు అప్పుడు గుర్తు రాలేదు. స్కామ్ కదా. ఏ దురుద్దేశంతో అమ్మినావు? ఆఖరికి నీ సొంత తోపుట్టు నీ చెల్లె మాట అనే మాటలకు బావబామర్దులు జవాబు చెప్పలేక మమ్మల్ని కాదు అన్నట్టు అంబోత్ కోడలు తిరుగుతున్న దేశం మీద పడి పొద్దుగా లేస్తే ఏదో ఒకటి సంచలనం సృష్టించడానికి, ప్రజలను డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి. మీరు కరెంటుని ఇవాళ సోలార్ సిస్టమ్ అనేది నిజంగా కూడా ఇవాళ మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అప్పుడు రానిచ్చిన రాష్ట్రంలోకి మీరు వస్తే ₹2 కరెంటు దొరుకుతుంది, 2.5కు దొరుకుతుంది. బయట అయితే 4.5 కొనుక్క రావచ్చు, కమిషన్లు దోడుకొని తినొచ్చు. అసలు మీరు మీ కూటరి మీ దగ్గర ఉన్న బినామీలు వీళ్ళ ఆస్తులల్లా ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు కుల్లగొట్టి ఏదైనా ఒక డిపార్ట్మెంట్ వదిలిపెట్టిరా మీరు?
ఇలా కాంగ్రెస్ పార్టీని మొన్న రోజు కూడా రాహుల్ గాంధీ గారిని తిడతారు. అసలు నీ స్థాయి ఏంది, నీ కథ ఏంది, నీ ఉద్యమపు నీ పాత్ర ఏంది, ఎక్కడున్నావు? నీ సొంత తోపుట్ట ఆమె అడిగిన దానికి ఒక్క దానికైనా జవాబు చెప్పి అసలు మాట కూడా మాట్లాడే దొంగలు తిరిగా పారిపోతున్నారు, పిరికి పందెలు తిరిగా. ఇంకా ఈయన సంసారట, ఈయన క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నామట. గతంలో డ్రెస్ కోడ్లు వేసుకొని తిరిగినప్పుడు మర్చిపోయినరా? ఇవన్నీ ప్రజలు టీవీలలో పేపర్లలో చూపించలేదా? కనీసం బిడ్డ ఎంగేజ్మెంట్ చూడకుండా గుంజుకపోయిన మీరు నోటీస్కి ఇంత గొగ్గులు పెట్టుకుంటా పోతాండ్రే. మీకు చెప్పాలంటే మీ జీవిత కాలం సరిపోయి మిమ్మల్ని ఇది చేసి కేసులోకి చేయడానికి బయటికి రావడానికి అన్ని ఉన్నాయి. మేము బయటికి రాగానే బయటికి వెళ్ళి గుంజుకొస్తాం, ఎక్కడున్నా గుంజుకొస్తాం. ఏంటి నువ్వు గుంజుకొచ్చేది బిడ్డ? మేము కరెక్ట్ కనుక రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు చేపట్టేయాల బతికి బట్ట కట్టుకుని మీరు బయట తిరుగుతారు. వారు ఓపిక పడుతున్నారు దేంట్లో అంటే వీరిని ఏదైనా చేస్తే వీరు బట్టలు నింపుకో రోడ్డు మీకు ఎక్కించేస్తే సింపతి వస్తుందో అని చెప్పి. అది కాదు, ఇది వీరిని లోపల పెడితే పిచ్చి కుక్కలే లోపల పెట్టాలనేది ఎంతైతే నిజమో వీళ్ళని లోపల పెట్టడం కూడా అంత అవసరం దీని మీద. వీరు రేపు కార్పొరేట్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చినాయి, ఇది చేస్తాం చింపుతాం చేస్తాం, రోజు ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఇదే లొల్లి. మీరు ఏ ఎలక్షన్లు సాధించని కనుక మీకు ఎలక్షన్ల గురించి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు మాకు. మొన్నటి ఎలక్షన్లో జూబ్లీ ఎలక్షన్లో ఏం మాట్లాడినో మీ అందరి సాక్షి చూసింది కదా. గతంలో ఎంపీ ఎలక్షన్లో ఏం మాట్లాడి మీకు డిపాజిట్ రాకపోయా, ఒక సీట్ రాకపోయా, ఇంకా మా పార్టీ ఏదో ఉన్నది. వీళ్ళది ఏదైనా పార్టీ ఉన్నది అని అంటే ఈ 4-5 వాళ్ళకి 10 మంది తాటాకులు ఇవి ఉన్నాయి. ఈ 10-12 మంది తప్ప ప్రజలలో వీళ్ళకి ఎక్కడ కూడా ఏది లేదు. వీళ్ళని పట్టించుకుంటాడు కూడా లేడు. అలాంటి వాళ్ళ గురించి మొత్తం యావత్ వ్యవస్థనే ఇలాంటి వాళ్ళు చీట పురుగులు నాశనం చేసే అవకాశం ఉన్నది. వీరిని ఎక్కడ కూడా వీరిని క్షమించకండి, దయచేసి సానుభూతి చూపించకండి, వీరిని వదిలిపెట్టకండి. విచారణ కూడా వేగవంతం చేసి వీళ్ళ వాస్తవాలు ఏంటిదో ప్రజల ముందు ఉంచండి.